చేశాడో ఈ డ్రామా ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణ స్వామి దర్శనం చేద్దామని వచ్చారు. దర్శనం కోసం వచ్చాడట. ఆ మాట అనకండి. స్వామివారు నేను చిన్నతనంలో ఒక గురువు వద్ద విద్య నేర్చుకున్నాం. మీ ఇద్దరం ప్రాణ స్నేహితులం. రాముడు వచ్చాడని చెప్పండి, వారే వస్తారు. ఆ పైన నా అదృష్టం. ఈ పక్క పేరు చెప్తేనే ఎదురు వస్తారట. మీ బాల్యం కృష్ణమూర్తి. కృష్ణ 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 చూసేవారు. వారికి సేవ పొందడానికి ఈ వృత్తిని 2 పూజలు చెప్పారు. చెప్తున్నారు ఇరువురు ఒక్క గురించి చదువుకున్నారట. అంతేకాదు ఒక్క కంపెనీలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. అంతేకాదమ్మా, స్వామివారి ప్రాణాధికంగా ప్రేమించి ఎప్పుడూ ఎక్కడ ఏ పడత రాకుండా దైవంగా ప్రేమించారట. అందుకే స్వామివారికి ఇంత అభిమానం. అభిమానించే ప్రాణానికి ఎంత అభిమానం చూశారు. ఎవరు సమర్పించారు కానీ అపూర్వమైన బహుమానం తెచ్చి ఉంటారు. అయితే సమర్పించకుండా సందర్శిస్తున్నారే. ఏదో బహుమానం తెచ్చినట్టు ఇందరు సపత్తులను సమర్పిస్తే వాళ్ళు కూడా వద్దులకు వస్తారని సందేహమా? ఆ పైన ఎక్కదు ఇది అందుకు సర్వలోకేశ్వరుడైన ఆ స్వామి ఎవరు సమర్పించడానికి సామర్థ్యం అపూర్వమైన సాంకేతిక నాకు కలిగించారుగా. అందుకు నేనే అనుకుంటా నిన్ను ముళ్ళు వేసి భద్రంగా తెచ్చావు నీ ఇల్లాలేదో ఉంచటానికే పంపుతుంది. అడ్డుకో. మిత్రమా, గోపురం విడిచిన తర్వాత వీటి విషయమే మర్చిపోయింది. ఎంత రుచిగా ఉంది. పద్మవాసన రాజభోజనాలు అలవాటైన తర్వాత సహజమత్రములైన మీ సిద్ధార్థాలే దుర్లభమే. ఒక్క పిలిపిన అడుగులతోనే మిత్రుల దారితో ఉద్యమం చేశారు. 2వ పిడికిడితో అనంత ఐశ్వర్యం ప్రసాదించారు. ఇక 3వ పిడికిడి కూడా బుధిస్తే సపరివారంగా స్వామివారు సుధాముని ప్రాసాదంలోనే నివాసం పెట్టుకోవాలి.
అవతారాక్షరైన వాసుదేవుని చేత తపజలకు గురవై నందనందన నీవు ఆశ్రిత పక్షపాతి శరణాగత వత్సలుడు. నీవు నమ్మిన వారికి ఏ లోపమూ రాదయ్యా. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మన గండాలు దాటించు నల్లవాడు. తారంగాడు పిల్లల త్రోగి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు.